వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు. సో కాన్స్టిపేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మన గట్ ని సెకండ్ బ్రెయిన్ కూడా అంటూ ఉంటారు. సో మనం ఏదైతే తింటూ ఉంటామో అదే మనం సాత్వికంగా తింటే సాత్వికమైన ఆలోచనలు అన్ని చెప్తూ ఉంటారు కదా. మరి ఈ కాన్స్టిపేషన్ వల్లనే మన సమస్య అనేది మన స్టమక్లోనే స్టార్ట్ అవుతుందంట. ఎందుకంటే అది అరగనప్పుడే అది కొన్ని డిసీజెస్ని ఫామ్ చేసే అవకాశం ఉంటుంది శరీరంలో. మరి కాన్స్టిపేషన్ నుంచి బయటపడడానికి ఏం చేయాలో వాడికి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. సో మన ఆయుర్వేదం కాన్స్టిపేషన్కి ఎలాంటి సొల్యూషన్ ఇస్తుంది? చాలా చాలా సొల్యూషన్స్ ఇస్తుంది మా ఆయుర్వేదము. ఆయుర్వేదం యొక్క ప్రధాన ఉద్దేశం కూడా జీర్ణ వ్యవస్థను చక్కగా ఉంచుకోవడం. ఎప్పుడైతే జీర్ణ వ్యవస్థలో భాగమైనటువంటి ప్రేవులు కూడా సక్రమంగా ఉండి సమర్థవంతంగా పనిచేస్తాయో అనేక జబ్బులు రాకుండా ఉంటాయి. వచ్చినటువంటి జబ్బులు కూడా త్వరగా తగ్గిపోతాయి. కాబట్టి కాల విరేచనం ఆరోగ్య కారణం శ్రేష్టం అని చెప్పేసి మన పెద్దలు చెప్పడం జరిగింది. అంటే మోషన్ ఫ్రీగా రావాలి. సో ప్రతిరోజు సకాలంలో మోషన్ అయిపోతున్నారు అనమాట. మరి ఈ రోజుల్లో ఆ భాగ్యం ఎంతో మందికి లేదని చెప్పుకోవచ్చు. మా 100లో దాదాపు 90% మందికి పైనే ఆ భాగ్యం లేదు. ముక్కుతారు, మూలుగుతారు, ప్రయత్నం చేస్తారు, తర్వాత రూమ్లోకి వెళ్ళిన తర్వాత స్మార్ట్ ఫోన్ చూస్తుంటారు, పేపర్ చదువుతుంటారు, ఏదో ఆలోచన చేస్తుంటారు, ముక్కుతారు, తర్వాత వాకింగ్ చేసి కూర్చుంటారు, నీళ్లు తాగి కూర్చుంటుంటారు, కాఫీ టీలు తాగి కూర్చుంటుంటారు. వాటిని తెలుసమ్మా. అయినా అది కదలదు. కదిలేదానికి 10 నిమిషాలు పడుతుంది. పోనీ అకస్మాత్ ఏదైనా అది వచ్చినప్పుడు మోషన్ పోయిన తర్వాత వచ్చినప్పటికీ కొద్దిగా వచ్చేసి ఆగిపోతుంది. మళ్ళీ గట్టిగా ప్రయత్నం చేస్తే కానీ రాదు. బయటికి వచ్చిన తర్వాత అసంపూర్తిగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఆ యొక్క ప్రభావం చేత క్రమక్రమంగా ఆకలి లేకపోవడము, అదేవిధంగా ఆ ప్రభావము దైనందిన జీవితంలో వాళ్ళు చేసేటువంటి పనుల మీద పడడము, ఇతర అనారోగ్య సమస్యలు కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు రావడము, తర్వాత ఈ మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలాంటి సమస్యలు రావడము, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ రావడము, పైల్స్, ఫిస్టులా, ఫిషరు ఇలాంటి సమస్యలు రావడము. ఒకటేమిటమ్మా, ఆరిజిన్ వచ్చేసి మలబద్ధకం అని మనం ఏదైతే అనుకున్నామో దానివల్ల ఇలాంటి అనేక రకాల సమస్యలు వస్తాయి. తలనొప్పి వస్తుంది, నిద్రపట్టకపోవడం, ఇలాంటివన్నీ కూడా కలుగుతుంటాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని కాల విరేచనం ఆరోగ్య కారణం శ్రేష్టం, మలబద్ధకం సమస్త రోగవర్ధకం. ఈ మలబద్ధకం ఏదైతే మోషన్ సరిగా కాదో దీనివల్లనే అనేక జబ్బులు దీనివల్ల వస్తాయని కూడా చెప్పడం జరుగుతుందమ్మా. కాబట్టి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు మనం ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా మన పరిధిలో ఎంతవరకు మనం ఎక్సర్సైజ్ చేయాలి, అలాంటి ఎక్సర్సైజ్ చేస్తుండాలి. అదేవిధంగా క్షేమదాయకమైన ఔషధాలు తీసుకోవాలి. అంతేగాని ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు మరి దీర్ఘకాలం పాటు వాడుకోవడం వల్ల వాటికి ఉన్నటువంటి పరిమితులు ఉండడం చేత వైద్యులు కూడా అవసరాన్ని బట్టి వాడుకోమని, కొన్నాళ్ళ పాటు వాడుకొని ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోమని చెప్తారమ్మా. రెగ్యులర్ వాడుకోమని చెప్పి వైద్యులు కూడా చెప్పారనమాట. ఎందుకంటే వాటికి ఉన్న పరిమితులు ఉన్నాయి. మరి లాంగ్ టర్మ్ వాడుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఒకే ప్రమాణము ఒకే డోసులో కొన్నాళ్ళ పాటు రెగ్యులర్గా వాడడం వల్ల అదే డోసు మళ్ళీ వాడితే పనిచేయదు. ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వైద్యులు కూడా అందుకే తగిన జాగ్రత్తలు చెప్తుంటారమ్మా. మరి ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే 3 పదార్థాలు. కరక్కాయల యొక్క చూర్ణాన్ని ఒక 100 గ్రాములు తీసుకోవాలి. కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఒక 100 గ్రాములు కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం, అందులో 25 గ్రాములు సునాముకి చూర్ణం. గత అనేక వీడియోలో కూడా నేను చెప్పడం జరిగిందమ్మా. సునాముకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట మోషన్ ఫ్రీగా అయ్యేందుకు. అంటే పెద్ద ప్రేవుల్లో ఈ మ్యూకస్ను ఎక్కువగా ఉత్పత్తి చేసేసి, అంటే జిగురు పదార్థాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేసేసి చాలా సునాయాసంగా సులువుగా మోషన్ వచ్చేందుకు కూడా ఈ సునామికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆ సునామికి ఆకు పొడి తాజాగా మనకు తయారు చేసినది మనం విచారించి తీసుకోవాలి. లేకపోతే ఎండినటువంటి సునామికి ఆకు మనకు దొరుకుతుంది కాబట్టి తెచ్చుకొని మనం మిక్సీలో వేసుకొని పౌడర్ తయారు చేసుకోవాలి. సో 25 గ్రామ్స్ సునామికి పొడి, 25 గ్రామ్స్ వామును వేయించి చేసినటువంటి పొడి. ఈ 3 పదార్థాలు బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి మోషన్ ఫ్రీగా కలగజేసేందుకు ఔషధం రెడీ అయిపోతుంది. దీన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు 1 టీ స్పూన్ ఈ పౌడర్ని 100 ml గోరువెచ్చని నీళ్ళలో కలిపి సేవిస్తున్నారమ్మా. ఈ విధంగా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల వితిన్ 1 day or 2 days లోనే దాని యొక్క ఫలితం కనిపించేసేసి మోషన్ సెన్సేషన్తోనే మెరకు వస్తుందమ్మా.
సో మనకు ఉదయం పూట మోషన్ సెన్సేషన్తో మెలకు వచ్చేసిన పరిస్థితి ఏర్పడి మోషన్కి వెళ్ళిన తర్వాత కూడా ఎక్కువసేపు ముక్కడం మూలగడం ఇలాంటి పరిస్థితి లేకుండా సజాయిగా దేహధర్మంలో భాగంగా జీవధర్మంలో భాగంగా ఆటోమేటిక్గా ఆ మల పదార్థం అంతా బయటికి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి ఇది ఆరోగ్యవంతుల యొక్క లక్షణం కూడా. కాబట్టి ఈ పద్ధతిలో ఆరోగ్యాన్ని కలగజేసేందుకే ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి కొన్నాళ్ళ పాటు వాడేసి ఆపేసేసి తర్వాత మనం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలమ్మా. అంటే మొదటి నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మందు వాడేటప్పుడు ఈ మందులు వాడి ఆపేసిన తర్వాత కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటివి అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం లేదు, పీచు ఉన్నటువంటి పదార్థాలను ఎక్కువ తీసుకోవాలి. పీచు ఉన్నటువంటి పదార్థాలు అంటే ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు, డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి బాగా ఎక్కువగా తీసుకుంటుండాలమ్మా. అదేవిధంగా ఈ మిల్లెట్స్ ఇలాంటివన్నీ కూడా బాగా తీసుకోవడం వల్ల మనకు ఈ పీచు ఎక్కువైతే ఎప్పుడైతే ఆహారం తీసుకుంటామో దానివల్ల మలము ఎక్కువగా తయారవుతుంది, ప్రేవుల కదలికలు బాగా అవుతాయి, మోషన్ సజావుగా ఫ్రీగా వచ్చేదానికి అవకాశం ఏర్పడుతుంటుంది. దీని యొక్క ప్రభావం చేత ఈ ఈ పీచు ఎక్కువ వాడుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లాంటి సమస్యలు, గుండె జబ్బులు లాంటి సమస్యలు, మెదడుకు సంబంధించిన సమస్యలు, రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు ఇలాంటి రాకుండా కూడా ఉంటాయి అన్నమాట. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. అట్లే వేళకు ఆహారం తీసుకుంటుండాలి, రాత్రి పెందలాడే ఆహారం తీసుకునే దానికి అలవాటు చేసుకోవాలి. రాత్రి లేట్ అవర్స్లో పొద్దుపోయినప్పుడు ఆహారం తీసుకోవడం కూడా మంచిది కాదు. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ మరి నీళ్లు కూడా రోజు 3 నుంచి 4.5 లీటర్ 5 లీటర్ నీళ్లు తాగడం కూడా అలవాటు చేసుకోవాలి. ఒకేసారి కాకుండా ఉదయం నుంచి సాయంత్రం దాకా క్రమక్రమంగా కొద్దిగా నీళ్లు తాగుతుండాలమ్మా. సో ఈ నీళ్లు కూడా మరి వయస్సును బట్టి, శరీర తత్వాన్ని బట్టి, వ్యాధి యొక్క అవస్థను బట్టి, సీజన్ బట్టి 3 నుంచి 4.5 లీటర్ వరకు నీళ్ళు తాగొచ్చు. చిన్నపిల్లలు అయితే మాత్రం ఈ డోస్ పనికిరాదమ్మా. చిన్నపిల్లలకి 1 గ్రామ్ ఔషధం అనేది సరిపోతుంది. అంటే 5 సంవత్సరాలు దాటినటువంటి పిల్లలు, 10 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి పిల్లలకి ఈ యొక్క ఔషధాన్ని 1 గ్రామ్ ఔషధాన్ని రాత్రిపూట కాస్త గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకుంటే సరిపోతుంది. మరి 5 సంవత్సరాల కంటే మరీ తక్కువ ఉన్నటువంటి, ఇంకా తక్కువ ఉన్నటువంటి పిల్లలకైతే 3 చిటికెలు 4 చిటికెల పొడి సరిపోతుందమ్మా. అంతకంటే ఎక్కువ వాడకూడదు. సో తేనెతో రంగరించేసి రాత్రిపూట నాకించడం వల్ల కూడా చక్కటి ప్రయోజనం చేకూరుతుంది. మరి సంవత్సరం పిల్లలు ఇలాంటి వాళ్ళకైతే 1 చిటికెడు చాలమ్మా. 1 చిటికెడు పొడిని తేనెతో కానీ చనపాలతో కానీ రంగరించేసేసి నాకిస్తే సరిపోతుందమ్మా. సో పొద్దున్నే ఫ్రీగా వాళ్ళకి మోషన్ ఫ్రీగా అయిపోతుంది. దానివల్ల చక్కటి ఆరోగ్యం కూడా వాళ్ళ సొంతం అవుతుంది. సో ఇప్పుడు ఇంట్లో తయారు చేసుకోలేని వాళ్ళకి బయట ఆయుర్వేదిక్ స్టోర్లో ఏదైనా మెడిసిన్ సజెస్ట్ చేస్తారా? ఓకేమ్మా. అవిపత్తికర చూర్ణం అని దొరుకుతుందమ్మా. అవిపత్తికర చూర్ణం. ఓకే. అవిపత్తికర చూర్ణం. అందుకే ఇలాంటివి ఉంటాయి, చాలా మందికి ఐడియా ఉండదు కాబట్టి మనం రిపీట్ చేస్తుంటాము. అవిపత్తికర చూర్ణం అనేది దొరుకుతుందమ్మా. చాలా చౌక ధరకు దొరుకుతుంది. ఈ అవిపత్తికర చూర్ణం మోషన్ ఫ్రీగా అయ్యేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. సో ఇది హ్యాబిట్ ఇది కూడా ఉండదమ్మా. అలవాటు పడడం కూడా అట్లా కూడా ఉండదు. సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. సో అవిపత్తికర చూర్ణాన్ని ఏం చేయాలంటే రాత్రిపూట పడుకునేటప్పుడు 1 గ్లాసు వేడి నీళ్ళలో, భరించగలిగినటువంటి వేడి నీళ్ళలో 1 స్పూన్ అవిపత్తికర చూర్ణము, అరబద్ద లేకపోతే 1 కంప్లీట్ నిమ్మ రసం అందరూ పిండి వేసేసి రోజు దాన్ని సేవిస్తున్నారమ్మా. ఈ విధంగా రెగ్యులర్ గా ఈ అవిపత్తికర చూర్ణాన్ని నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల మోషన్ ఫ్రీగా అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అనమాట. ఇలా కాకుండా మరొక ఔషధం కూడా ఉందమ్మా. చాలా ఔషధాలు ఉన్నాయమ్మా. ఈ ద్రాక్షారిష్ట అని చెప్పేసి 1 ఔషధం దొరుకుతుంది. అదేవిధంగా త్రిఫలాసవ అని చెప్పేసి మరొక ఔషధం దొరుకుతుంది. ఈ 2 లిక్విడ్ రూపంలో ఉంటాయమ్మా. ఈ యొక్క ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటే అమ్మా, ద్రాక్షారిష్ట 2 టీ స్పూన్లు, త్రిఫలాసవ 2 టీ స్పూన్లు, అక్కడికి మొత్తం 20 టీ స్పూన్స్ అవుతుంది అనమాట. సో కాస్త నీళ్లు కలిపేసేసి ఆహారం తర్వాత మధ్యాహ్నం ఒకసారి తీసుకోవాలి. అదేవిధంగా రాత్రిపూట కూడా మరొకసారి ఆహారం తర్వాత తీసుకోవాలి. సమస్య కొద్దిగా అదుపులోకి వచ్చిన తర్వాత, మలబద్ధక సమస్య తగ్గిపోయిన తర్వాత కేవలము రోజు రాత్రిపూట మాత్రమే ఆహారం తర్వాత లేదా పడుకునేటప్పుడు 2 టీ స్పూన్లు ద్రాక్షాసవ, 2 టీ స్పూన్లు త్రిఫలాసవ లేదా ద్రాక్షారిష్ట అని కూడా దొరుకుతుందమ్మా. ద్రాక్షాసవ 2 టీ స్పూన్ 10 ml, త్రిఫలాసవ ఇది 2 టీ స్పూన్స్ అంటే 10 ml, 20-30 ml వాటర్లో కలుపుకు తీసుకుంటే సరిపోతుంది. సో రీసెంట్ గానే ఒక న్యూస్ ఏంటంటే ఆముదం తాగడం వల్ల చనిపోయారు. ఆముదం అనేది ఇప్పుడున్న జనరేషన్ లో ఈ ఆహారపు అలవాట్లకి తీసుకోకూడదు అని చెప్పి. సో ఇందులో వాస్తవం ఎంత ఉంది సార్? సో కరెక్ట్ గా పద్ధతి ప్రకారము ఆముదం వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. పూర్వకాలం మొదట్లోనే మీరు ప్రస్తావించినట్లు పూర్వకాలము అప్పుడప్పుడు ఆముదాన్ని ఆహారపరంగా అంటే 1 ఔషధంగా వాడేవాళ్ళు. అదేవిధంగా సౌందర్య సాధనంగా వాడేవాళ్ళు. హెయిర్ ఆయిల్స్ ఇలాంటి వాటిలో కలిపి వాడేవాళ్ళు. కొన్ని రకాల జబ్బులు కూడా ఆముదాన్ని వాడేవాళ్ళు 1 ఔషధంగా.
కాబట్టి అలాంటి పరిస్థితి ఏర్పడినది పూర్వకాలం నుంచి ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయమ్మా. కాబట్టి దాన్ని సరైన పద్ధతిలో సక్రమంగా సరైన డోసులో పద్ధతి ప్రకారము అవగాహన కలిగి ఉండి ఆరోగ్యస్పృహ కలిగి ఉండి వాడటం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. మరి పూర్వకాలము హెయిర్ ఆయిల్స్లో ఆమ్లం వాడేవాళ్ళు, తర్వాత ఈ కొబ్బరి నూనె ఇలాంటివన్నీ మళ్ళీ వచ్చాయి, కానీ పూర్వకాలం అంతా అదే వాడేవాళ్ళు. అట్లే మరి పూర్వకాలము ఆముదం వాడేటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి వేడి తత్వం ఉండేది కూడా కాదు. పూర్వకాలం ఎక్కువ ఎండలో శ్రమ చేసేవాళ్ళు, ఆముదం వాడుకోవడం వల్ల బాడీ కూల్ అయ్యేది. అంతేకాకుండా మరి ఈ యొక్క చుండ్రు సమస్య కూడా వాళ్ళకి ఎక్కువ ఉండేది కదమ్మా. ఇప్పటికి కూడా మంచి స్వచ్ఛమైనటువంటి ఆముదాన్ని వాడేటువంటి వాళ్ళలో చుండ్రు శాతం తక్కువగా ఉంటుంది. మీరు బాగా గమనించండి. ఉదాహరణకి గ్రామ ప్రాంతాల్లో ఈ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా ఆముదం వాడకం ఎక్కువ ఉందమ్మా. వాళ్ళకి వంట ఆముదం అని చెప్పేసి దొరుకుతుంది, మంచి ఆముదం దొరుకుతుంది. సో ఆ ఆముదాన్ని వాడుకోవడం వల్ల వాళ్ళకి ఈ చుండ్రు సమస్య మిగతా వాళ్ళతో పోల్చుకుంటే తక్కువ. ఇప్పుడు పట్టణాల్లో నగరాల్లో నివసించే వాళ్ళు మరి ఇతర ఆయిల్స్ వాడుతుంటారు. వాళ్ళు ఇంచుమించు దాదాపు వారంలో 2-3 రోజులు కానీ లేకపోతే రోజు తలస్నానం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ వీళ్ళలో ఇక డాండ్రఫ్ ఎక్కువ ఉంటుంది. మీరు బాగా గమనించండి. మరి విలేజ్లో వాళ్ళు ముఖ్యంగా ఎక్కువ శాతం మంది ఆముదం వాడడం ఒకటి, వాళ్ళు ఎప్పుడో పండగకో పబ్బానికో లేకపోతే ఏదో ఫెస్టివల్ టైంలోనో ఏదో అకేషన్ వచ్చినప్పుడే తలస్నానం చేస్తారమ్మా. సో జనరల్గా వాళ్ళ జీవన విధానం ఎక్కువ శాతం మందిలో ఎలా ఉంటుంది కాబట్టి అయినా వాళ్ళకు చుండ్రు రాదు, ఈ యొక్క హెయిర్స్కి సంబంధించిన సమస్యలు రావు, మనకే వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ఆముదం వాడుకోవడం వల్ల ఆ విధంగా జరుగుతుంది. అంతేకాకుండా మరి పూర్వకాలము భారతీయ వైద్యంలో సనాతన వైద్యంలో సంప్రదాయంలో భాగంగా చిన్నపిల్లలకి కడుపు ఉబ్బరంగా ఉండి మోషన్ కాకపోయినప్పుడు తల్లులు ఏం చేసేవాడంటే ఆముదంకి తమలపాకు తీసుకొని తమలపాకు మీద ఆముదం అప్లై చేసేసి కాస్త వెచ్చ చేసేసి ఆ బొడ్డు మీద పెట్టేవాళ్ళమ్మా. సో ఆ రసాయనిక ప్రభావం చేత కడుపులో అంటే బొడ్డు జీర్ణ వ్యవస్థలో కదలికలు జరిగేసేసి ఆ పిల్లలకి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఉపయోగపడేది. తర్వాత జీర్ణాశయానికి సంబంధించినటువంటి రుగ్మతలు రాకుండా ఉండేందుకు కడుపు నొప్పి, కడుపులో అసౌకర్యము, కడుపులో పోటు, సంకటము ఇలాంటి సమస్యలన్నీ తగ్గిపోయి మరి మోషన్ కూడా ఫ్రీగా అయ్యేందుకు పూర్వకాలము మన పెద్దలు వాడేవాళ్ళమ్మా. తల్లు మరి పూర్వకాలం అందరికీ తెలిసినటువంటి వైద్యాలు ఇవన్నీ. కాబట్టి ఆముదం పైపూత మందుగా వాడుకోవడం వల్ల కూడా అంత అద్భుతంగా పనిచేసేటువంటి పరిస్థితి ఉందన్నమాట. ఆ రోజుల్లో మరి స్వచ్ఛమైనటువంటి ఆముదాన్ని వాడేటువంటి పరిస్థితి ఉండడం వల్ల వాళ్ళు వాడుతున్నారు. మరి ఎలాంటి ఇబ్బంది కూడా లేదమ్మా. ఎందుకంటే జనరేషన్స్ టుగెదర్ వచ్చేటువంటి వైద్య విధానాలు, వాళ్ళు వైద్య విషయాలు ఇవన్నీ కూడా. కాబట్టి అట్లా వాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా పూర్వకాలము మరి పెద్దలు ఏం చేసేవాళ్ళు అంటే అప్పుడప్పుడు కనీసం 6 మాసాలకు సంవత్సరానికి ఈ కోష్ట శుద్ధి చేయించేవాళ్ళు ఆ కుటుంబ సభ్యులకు అందరికి కూడా. అంటే పిల్లలు పెద్దలతో నిమిత్తం లేకుండా అప్పుడప్పుడు విరేచనానికి వేసుకో, బేదికి వేసుకో అని చెప్పేసి పిల్లలకైతే సెలవు దినాల్లో కానీ లేకపోతే పెద్దలకు వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి రోజుల్లో వేసేవాళ్ళు అనమాట. సో దీనికి ఎలాగంటే 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలల్లో ఒక 2 టీ స్పూన్లు ఆముదం వేసేసి తాపేవాళ్ళం అంతే. సో దీనివల్ల ఏమైతుందంటే 3 లేదా 4 సార్లు మొత్తం లోపలంతా క్లియర్ అయిపోయేది, పేగులంతా క్లియర్ అయిపోయేది అనమాట. కాబట్టి లోపల చెత్త చెదారం పేరుకు పదార్థం అంతా క్లియర్ కావడం చేత కొత్త జబ్బులు వచ్చేవి కాదు, వచ్చినటువంటి జబ్బులు కూడా త్వరగా తగ్గేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉండేది అనమాట. కాబట్టి కాలక్రమంలో పాశ్చాత్య నాగరికత ప్రభావంతో మనం అన్ని మర్చిపోవడం చేతనే ఇలాంటి అనేక రకరకాల కొత్త జబ్బులు కూడా మనం కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. కాబట్టి ఆ విధంగా మోషన్ అయిపోయేది ఇది. అట్లే మరి అట్లా మోషన్ అయినప్పుడు కూడా మహా అంటే 3-4 సార్లు మోషన్ అయ్యి ఆగిపోయేవి. సో ఒకవేళ ఎక్కువగా మోషన్స్ అయ్యేట్లయితే వాళ్ళకు ఇంత మజ్జిగలో కాస్త పంచదార కానీ లేకపోతే ఏదైనా కాస్త ఇలాంటి పదార్థాలు లేకపోతే మజ్జిగలో పంచదార వేసి ఇచ్చేవాళ్ళమ్మా. ఎక్కువ వెంటనే తగ్గేదమ్మా, ప్రాబ్లం లేదు. కొంతమంది ఆముదం వాసన పడకపోయినటువంటి వాళ్ళకి ఏం చేసేవాళ్ళు, ఆముదం 2 చెంచాలు అయితే అల్లపు రసం 2 చెంచాలు కలిపించేవాళ్ళు కాస్త నీళ్ళలో కలిపి. సో ఆముదం వాసన కూడా ఉండేది కాదనమాట. లేకపోతే కొంచెం పసుపు కలిపించేవాడు కాస్త. సో కాస్త మిరియాల పొడి ఏదో ఒక రూపంలో ఆముదం వాసన తెలియకుండా చేసి కూడా ఇచ్చేటువంటి పద్ధతి మరి పూర్వకాలం నుంచి మన దేశంలో సంప్రదాయ వైద్యంలో భాగంగా వస్తుందమ్మా. కాబట్టి అనేక రకాలైనటువంటి జబ్బులు తగ్గేందుకు కూడా ఈ ఆముదాన్ని అవసరాన్ని బట్టి మిత ప్రమాణంలో మితంగా మరి శాస్త్రీయంగా తయారు చేసినటువంటి ఆముదాన్ని వాడేటువంటి పద్ధతి మనకైతే ఉందమ్మా. ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు ఆముదం తీసుకోవడం వల్లనే చనిపోయారు, లేకపోతే ఆముదం తీసుకోకూడదు అనే వాదనల్ని మీరు ఏకీభవిస్తారా, ఏం చెప్తారు? ఓకేమా, నిజంగా అందులో వాస్తవం లేకపోలేదమ్మా. ఎలాగంటే ఆముదంలో ఈ రిసిన్ అనేటువంటి పదార్థం ఉంది, అది హెపటోటాక్సిక్ మెటీరియల్ అని చెప్పి చెప్తుంటారు అనమాట. అంటే లివర్కి హాని చేసేటువంటి పదార్థం టాక్సిసిటీ, అంటే లివర్ని విషపూరితం చేసేటువంటి అంశ ఈ యొక్క రిసిన్. మరి ఆముదం గింజల్లో రిసిన్ ఉంది.
కాబట్టి దీన్ని మనం అలాగే వాడినప్పుడు ప్రెస్ చేసి వాడినప్పుడు కొంత శాతం దాంట్లో ఉండేటువంటి పరిస్థితి, కానీ మన పూర్వకాలం మందికి వంట ఆముదం వాడేవాళ్ళమ్మా. ఎప్పుడైతే ఈ యొక్క ఆముద విత్తనాలను కానీ అదేవిధంగా ఆముదాన్ని కానీ మనం వేడి చేస్తాము, వండుతాము, అప్పుడు అందులో ఉన్నటువంటి రిసిన్ అనేటువంటిది నశించిపోతుంది అనమాట. హెపటోటాక్సిసిటీ అనేది లేకుండా పోతుంది అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే అధిక వేడి చేస్తామో కొద్దిసేపు వేడి చేసరికి ఇది తగ్గిపోతుంది. కాబట్టి రిసిన్ అనేది ఎప్పుడైతే తగ్గిపోతుందో ఇది చాలా సమర్థవంతంగా దేహానికి అన్ని రకాల ఉపయోగపడే విధంగా తయారవుతుంది, కానీ హానికరంగా పరిణమించేటువంటి పరిస్థితి ఉండదు. ఇంకోటి ఏంటంటే ఈ ఆముదంలో రిసినిక్ యాసిడ్ అని చెప్పేసి మరొక పదార్థం కూడా ఉందమ్మా. ఈ రిసినిక్ యాసిడ్ అనేటువంటి పదార్థం ఉండడం వల్లనే మోషన్కి మన వాళ్ళు పెద్దవాళ్ళు ఇచ్చినప్పుడు మరి ఆ రిసినిక్ అనేటువంటి యొక్క పదార్థం ఉండడం చేత ప్రేవుల్లో మ్యూకస్ ను అంటే జిగురు పదార్థాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేసి లోపల ఉంటే చెడునంతా తొలగించేందుకు కూడా రిసినిక్ యాసిడ్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పద్ధతిలో ఆలోచన చేసి మరి సమర్థవంతంగా చక్కగా తయారు చేసుకుని వాడుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఇక్కడ కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలమ్మా. ఎలాగంటే ఉదాహరణకి గర్భవతులు వాడకూడదు, గర్భస్రావం అయ్యేటువంటి అవకాశం ఉంటుంటుంది. చాలా మందికి ఏదో ఆముదం వాడమని చెప్పాము కదా, మళ్ళీ వాడుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా, అంటే ఈ యొక్క గర్భసంచి యొక్క సంకోచ వ్యాకోచాలను ఎక్కువ చేసేటువంటి గుణము ఆముదంలో ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాల వల్ల ఉంది. కాబట్టి గర్భవతులు వాడకూడదు. మరి బాలింతలు వాడవచ్చు. అంటే పిల్లలకు పాలిచ్చే తల్లులు ఖచ్చితంగా వాడదగినటువంటి ఆహార ఔషధం కూడా, అంటే రోజు వాడవలసిన అవసరం లేదమ్మా, కనీసము అప్పుడప్పుడు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల పిల్లలకు కూడా ఆ యొక్క ఆరోగ్యం చేకూరుతుందమ్మా. అంటే తల్లి వాడితే పిల్లలకి ఎలా చేకూరుతుందంటే, పాలు తాగే పిల్లలకి తల్లి నుంచి చేరినటువంటి ఆహారమే, తల్లి నుంచి తీసుకున్న పోషకాంశాలే పాలలో కలుస్తాయి. కాబట్టి ఆ పాలను పిల్లలు తాగుతారు. కాబట్టి తల్లి యొక్క పాలల్లో దోషాలు ఏమన్నా ఉన్నట్లయితే ఆ యొక్క ప్రభావం పిల్లలకు ఉండడం చేత పిల్లలకు మరి కడుపు నొప్పి ఉండడము, మోషన్ సరిగ్గా కాకపోవడము, కడుపు ఉబ్బరంగా ఉండడము, ఇలాంటి లక్షణాలన్నీ కలుగుతుంటాయి. కాబట్టి మరి తల్లి యొక్క పాలు శుభ్రంగా ఉండాలన్నమాట, దోషాలు లేకుండా ఉండాలన్నమాట. దోషాలు లేకుండా ఉండాలంటే ఆముదాన్ని ఉపయోగించుకోవాలి. ఎలాగంటే ఉదాహరణకి ఈ రోటీలు, చపాతీలు, పుల్కాలు ఇవి తయారు చేసుకునేటప్పుడు కనీసం వారంలో ఒక్కసారి కానీ 10 రోజులకు ఒక్కసారి కానీ కొద్దిగా ఆముదం తయారు చేసుకున్నప్పుడు కాస్త ఆముదం కలిపేసి తయారు చేసుకొని, అలాంటి ఆముదం కలిసినటువంటి కొద్ది ప్రమాణంలో ఆముదం కలిసినటువంటి ఆ యొక్క రోటీలు, పులికాలు ఇలాంటి వాడుకోవడం వల్ల, ముఖ్యంగా వంట ఆముదం కలిసినటువంటి వంట ఆముదంతోనే తయారు చేసుకోవాలి. పులికాలు ఇలాంటివి వాడుకోవడం వల్ల తల్లి యొక్క స్తన్యంలో కూడా ఆ ప్రభావం ఉండి ఆ యొక్క స్తన్యాన్ని పిల్లలు తాగినప్పుడు పిల్లలు కూడా ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి మాకు. కాబట్టి బాలింతలు వాడుకోవాలి, గర్భవతులు మాత్రం వాడుకోకూడదు. ఓకే. సో ఏదైనా వాడేటప్పుడు ఎవరెవరు వాడాలి, ఎందుకు వాడకూడదు అని తెలుసుకుంటే ఇలాంటి ప్రమాదాలకి గురి కాకుండా ఉంటాము. ఇఫ్ ఎవరైనా కానీ ఆముదం విషయంలో ఆముదం వాడాలి అనుకుంటున్నప్పుడు ఈ విషయంలో కాన్షియస్గా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.